ఏళ్ళు కూడా మళ్ళీ పక్కనున్న హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై లాంటి నగరం ఇక్కడ తయారయ్యేదాకా కసిగానే ఉంటారు వాళ్ళు. ఆ తరహా తయారవుతూ ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు రేపు అమరావతిని ఆ టైప్లో తయారు చేశారనుకోండి, సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ట్రిప్. ఎందుకంటే మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేస్తాడని భయం వస్తుంది. అదే కనుక చేయలేకపోయారనుకోండి, మొత్తం కేంద్రీకృతం అయ్యి వేరే వ్యవస్థ వైపుకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు నెగిటివిటీ వస్తుంది. అది చూడాలి. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్ర ఏం చెయ్యండి నాకు తెలిసి. ఇప్పుడు ఈ యాత్రలే చేస్తుంటారు. అంటే ఒకటి నాకు తెలిసి ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఇవాళ ఎంపీల మీటింగు, నిన్న ఎమ్మెల్సీలు, రేపు మాపు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇట్లాంటి మీటింగులు పెడతారు. ఇప్పుడైనా కావాల్సింది ఏంటంటే ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు, మళ్ళీ మనం గెలుస్తామని. బానే ఉంది. సమీక్షించు, నువ్వు వాళ్ళని అడుగు ఎందుకు ఓడిపోయామని, వాళ్ళ నుంచి తెలుసుకో. అంటే ముందు వాళ్ళు మాట్లాడిన వాళ్ళే అది మాట్లాడి నువ్వు వాళ్ళ మాట విను, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఏదో అయిపోయింది మన 40% వచ్చేసి కొట్టేస్తానులే అన్న, 5 ఏళ్ళు కడుపు మూసుకుంటా అంటే ఎట్లాగా? కరెక్ట్ అది. ఇంకా జగన్ మాట వినేలాగే ఉన్నారేమో అభ్యర్థులు కూడా, అంతే కదా, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ.